friends, good morning all of you. Welcome to Indian Academy of Competitive Examinations. Welcome to the Hindu Sinkharavam. Wake up, get up, rise in English. It's about Hindu editorial only, not about the headlines. Arbitrary and opaque on the Employees Pension Scheme 2026. Opaque, the word opaque. Opacity or opaque. అన్క్లియర్, క్లియర్గా లేదు అనడానికి ఒపాక్ లేదా ఒపాసిటీ అంటాడు. దాని ఆపోజిట్ వచ్చి డయాఫనస్, ట్రాన్స్పరెంట్, క్లియర్. ఆర్బిట్రరీ అన్నాడు అంటే కంటెన్షియస్, అందులో ఏదో వివాదం ఉంది అని అర్థం. డిస్ప్యూటబుల్ అని అర్థం. కంటెన్షియస్ అండ్ డిస్ప్యూటబుల్. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆన్ ద ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 2026. EPFO has tweaked, changed pension scheme rules without wide consultations. ఎవరిని కన్సల్ట్ చేయకుండానే ఈపీఎఫ్ఓ ఆ యొక్క పెన్షన్ స్కీమ్ రూల్స్ని మార్చివేసింది. ఇప్పుడు అది వివాదాస్పదంగాను అన్క్లియర్గాను ఉంది అన్నాడు. మేబీ దట్ ఒపాక్ కన్ఫ్యూజన్ కూడా అయి ఉండొచ్చు. కానీ ఒపాక్ అనే పదాన్ని మనం నాట్ క్లియర్కే వాడతాం. పూర్వం కార్లకు ఆ యొక్క విండోస్కి మిర్రర్కి బ్లాక్ ఫిల్మ్ ఉండేది. ఎవరు బయట వాళ్ళు కనపడరు, లోపల వాళ్ళు కనపడరు. దట్ ఈస్ ఒపాక్. ట్రాన్స్పరెంట్గా ఉంటే యువతల నుంచి అవతలకి చూడొచ్చు. ఒపాక్ అండ్ ట్రాన్స్పరెంట్. ఒపాసిటీ అనే పదం కూడా తీసుకున్నాం. ఒపాక్ అడ్జెక్టివ్ అయితే ఒపాసిటీ అనేది నౌన్. ద మేనర్, ద మెథడ్, in which the Employee Provident Fund Organizations Central Board of Trustees approved accepted the Employees Pension Scheme rules on March 2, replacing the EPS 1995 scheme. 1995లో ఉన్న ఈపీఎస్ స్కీమ్ని రీప్లేస్ చేస్తూ మారుస్తూ వారు అప్రూవ్ చేసిన స్కీమ్ ఏదైతే ఉందో ఈపీఎస్ 2026 అనేది హ్యాజ్ రైజ్డ్ సీరియస్ ట్రాన్స్పరెన్సీ కన్సర్న్. దీని వలన చాలా తీవ్రమైన ట్రాన్స్పరెన్సీ సమస్యలు రైజ్ అయ్యాయి. అందులో స్పష్టత లేదు, స్పష్టత లోపించింది, ట్రాన్స్పరెన్సీ కూడా లోపించింది అని కొత్త ఈపీఎస్ 2026 వలన ఇది జరిగింది అని చెప్తున్నారు. దిస్ affects impacts approximately నియర్లీ సుమారుగా 5.4 కాంట్రిబ్యూటింగ్ మెంబర్స్.
ఈపీఎఫ్ఓకి చందాదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రతి నెల పిఎఫ్ కడుతున్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని, అండ్ 82 lakh పెన్షనర్స్, 82 లక్షల మంది పెన్షనర్లకు, ఈపీఎఫ్ కడుతున్న కాంట్రిబ్యూటింగ్ మెంబర్స్కి కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నాడు. ఆల్దో ద ఈపీఎస్ and the employees provident fund and employees deposit linked insurance schemes were designed, వీటిని ఇప్పటికే డిజైన్ చేసినప్పటికీ as a corollary to the code on social security 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020కి సహాయకారిగా అనుబంధంగా దాన్ని తీసుకొచ్చినప్పటికీ, which was abruptly, all of a sudden, notified in November 2025 along with 3 other codes. మరి ఆ కోడ్ దేనికోసం తీసుకొచ్చారయ్యా అంటే, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020కి అనుబంధంగా సహాయకారిగా కరోలరీగా ఒక కోడ్ డిజైన్ చేస్తే దాన్ని అబ్రప్ట్గా ఎప్పుడు నోటిఫై చేశారు? నవంబర్ 2025లో అలాంగ్ విత్ 3 other codes. నైదర్ ద గవర్నమెంట్ కానీ నార్ ద లేబర్ మినిస్ట్రీ హ్యాడ్ అంటిల్ నౌ, ఇప్పటి వరకు అంటిల్ నౌ గివెన్ ఎనీ హింట్ ఆఫ్ ద న్యూ స్కీమ్స్, దీనికి సంబంధించిన ఎనీ మెన్షన్, ఏ విధమైన మెన్షన్ కూడా, ఎనీ హింట్ ఎవరు ఇవ్వలేదు? గవర్నమెంట్ ఇవ్వలేదు, లేబర్ మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు. ద స్టేక్ హోల్డర్స్, పార్టిసిపెంట్స్, ఈ యొక్క మొత్తం విషయంలో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఎవరైతే వాటాదారులు ఉన్నారో, వర్ నాట్ కన్సల్టెడ్, వారిని ఎవరూ కూడా కన్సల్ట్ చేయలేదు. అథారిటీస్ ఈ యొక్క పెన్షనర్స్ని కానీ కాంట్రిబ్యూట్ చేసిన ఎంప్లాయీస్ని కానీ వర్ నాట్ కన్సల్టెడ్, వారిని ఎవరు కన్సల్ట్ చేయలేదు. మోర్ దాన్ ఎనీ అదర్ స్కీమ్ ద ఈపీఎస్ 1995 హ్యాస్ ఓవర్ ద పాస్ట్ డికేడ్ dominated headlines due to litigation in various courts including the Supreme Court of India. మరి ఏ ఇతర స్కీము ఇలా లేదట. మోర్ దాన్ ఎనీ అదర్ స్కీమ్, ఇటువంటి స్కీమ్ ఇప్పటిదాకా లేదు. లైక్ ఈపీఎస్ 95 లాగా హ్యాజ్ ఓవర్ ద పాస్ట్ డికేడ్, గత 10 సంవత్సరాలుగా డామినేటెడ్ హెడ్లైన్స్, ఎప్పుడూ ప్రముఖంగా వార్తాపత్రికలలో హెడ్లైన్స్లోనే ఉంది. డ్యూ టు, కారణం ఏంటయ్యా? బికాజ్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ వేరియస్ కోర్ట్స్, అనేక కోర్ట్స్లో దీని మీద కేసులు పడుతూనే ఉన్నాయి, దీంట్లో లిటిగేషన్ ఉంది. ఇన్క్లూడింగ్, అన్ని కోర్టులు కాదు, చివరికి సుప్రీం కోర్టులో కూడా అనేక కేసులు ఫైల్ అయ్యాయి రిగార్డింగ్ ఈపీఎస్ 1995. ఈ విధంగా మరి ఏ ఇతర స్కీమ్ మీద కూడా ఇన్ని లిటిగేషన్స్ లేవు. ఓవర్ ద పాస్ట్ 12 years certain features of the scheme were altered. కొన్ని స్కీమ్స్ని గత 12 సంవత్సరాలుగా ఆల్టర్ చేస్తూనే ఉన్నారు, చేంజ్డ్. ఓవర్ ద పాస్ట్ 12 years, గత 12 సంవత్సరాలుగా సర్టన్ ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్కి సంబంధించి ఆ విధమైన ఫీచర్స్ అన్నీ కూడా ఆల్టర్ చేశారు. అవన్నీ కూడా టు ద డెట్రిమెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్కి అడ్డుగోడగా ఉన్నాయి, ఎంప్లాయీస్ని హర్డిల్గా ఉన్నాయి, ఆపుతూ ఉన్నాయి. as an obstacle to the, as an hurdle to the, as an impediment to the employees. For instance, for example, ఉదాహరణకు
Coverage of the pension scheme was limited to those earning up to 15,000 a month. ఉదాహరణకు ఈపీఎఫ్ ఎవరికి ఉంటుందయ్యా అంటే కవరేజ్ ఎంతవరకు 15,000 రూపాయలు ఒక నెలకు జీతం తీసుకునేవాడు పిఎఫ్ కట్టాలి, పిఎఫ్ కట్టించుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫరింగ్ యూనివర్సల్ కవరేజ్ యాజ్ ఒరిజినల్లీ ఇంటెండెడ్. ఒరిజినల్ ఆబ్జెక్టివ్ ఏమిటయ్యా? ఒరిజినల్ ఇంటెన్షన్ అన్నాడు. అది ఒరిజినల్ ఆబ్జెక్టివ్ ఏంటయ్యా అంటే యూనివర్సల్ కవరేజ్. ఎవరికైనా కవరేజ్ ఉండేలా దాంట్లో ఒక ఆప్షన్ ఉంటే ఇప్పుడు అది ఏమైందయ్యా అంటే 15,000 రూపాయల వరకు మాత్రమే పిఎఫ్ ఉండేలా. The pensionable salary calculation changed from the average pay in the last 12 months to 6 months. మరి మంత్లీ శాలరీ ఎంత? దాని సరాసరి సగటును కట్టమంటే పూర్వం 12 మంత్స్కి మాత్రమే శాలరీని చూసేవారు, ఇప్పుడు 60 మంత్స్కి మార్చారు. సో యూనివర్సల్ కవరేజ్ ఆఫరింగ్ పోయింది, మంత్లీ 15,000 అనే లిమిట్ వచ్చింది. అది యావరేజ్ 12 మంత్స్ ఉండేది, ఇప్పుడు 6 మంత్స్కి కాల్కులేట్ చేస్తున్నారు. సబ్స్టాన్షియల్లీ, సిగ్నిఫికెంట్లీ రిడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ ఎలిజిబుల్ పెన్షన్. వాళ్ళకి ఎంత పెన్షన్ ఎలిజిబుల్లో, వారికి ఎంత అర్హత అయితే ఉందో ఆ అమౌంట్ని తగ్గించడం జరుగుతోంది. The unrestricted option for pension on a higher pension was limited to those who had exercised the option within a year of the modified scheme that came into force on September 1, 2014. ముందుగా ఎటువంటి రిస్ట్రిక్షన్ లేని ఒక ఆప్షన్ ఉండేది. అన్రిస్ట్రిక్టెడ్ ఆప్షన్ అన్నాడు, దట్ ఈజ్ ఫ్రీ ఆప్షన్ ఫర్ పెన్షన్ ఆన్ ఏ హయ్యర్ పెన్షన్. హయ్యర్ పెన్షన్ విషయంలో చాలా ఫ్రీ ఆప్షన్ ఉండేది, ఇప్పుడు దానిని లిమిట్ చేశారు. విత్ ఇన్ ఏ ఇయర్ ఆఫ్ ద మోడిఫైడ్ స్కీమ్ దట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ September 1, 2014 తర్వాత దాన్ని లిమిటెడ్ చేశారు, ఇప్పుడు దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. విత్ ద సుప్రీం కోర్ట్స్ ఇంటర్వెన్షన్ ఇన్ 2022లో అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయింది. ద హయ్యర్ పెన్షన్ ఆప్షన్ వాజ్ ఎక్స్టెండెడ్ టు పోస్ట్ 2014 రిటైరీస్ యాజ్ ఏ స్పెషల్ కేస్. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమనంటే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ కొంతమందికి కలగజేస్తూ వాజ్ ఎక్స్టెండ్ చేసింది. ఎవరికి ఎక్స్టెండ్ చేసింది? టు పోస్ట్ 2014 రిటైర్స్ యాజ్ స్పెషల్ కేస్. 2014 తర్వాత రిటైర్ అయినటువంటి వారికి కూడా హయ్యర్ పెన్షన్ని వర్తింపచేస్తూ సుప్రీంకోర్టు 2022లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు pre-2014 రిటైరీస్ వర్ లెఫ్ట్ ఇన్ ద లర్క్. పాపం 2014కు ముందు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సందిగ్ధంలో పడ్డారు, లర్క్లో ఉండిపోయారు. దే వర్ హిడెన్ యాజ్ ద అన్రియలిస్టిక్ కండిషన్స్ సెట్ బై ద పిఎఫ్ బాడీ మేడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇనెలిజిబుల్ ఫర్ హైయర్ ఎంప్లాయ్. అన్రియలిస్టిక్ కండిషన్స్ ఉన్నాయి అక్కడ, ఆ కండిషన్స్ రియల్గా లేవు. ఎవరు తయారు చేశారు? పిఎఫ్ బాడీ. దాని వలన చాలామంది ఇనెలిజిబుల్ అయ్యారు, అనర్హతను సాధించారు. ఏ విషయంలో? హయ్యర్ పెన్షన్ విషయంలో. ఇన్ ద న్యూ పెన్షన్ స్కీమ్ అప్రూవ్డ్ బై ద సిబిటి, కొత్త పెన్షన్ స్కీమ్ సిబిటి అప్రూవ్ చేసింది. ద ఆప్షన్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. పూర్వమైతే ఆప్షన్ ప్రొవిజన్ ఉండేది, ఒక అవకాశం ఉండేది, అటువంటి అవకాశాన్ని రిమూవ్ చేసేశారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. యాజ్ ఇట్ ఈజ్ కన్సిడర్డ్ అబ్సొలేట్. అబ్సొలేట్ మీన్స్ అవుట్డేటెడ్. వారు దానిని అవుట్డేటెడ్గా కన్సిడర్ చేసి ఆ ఆప్షన్ని
ఆప్షన్ ఇచ్చుకునేటువంటి ఒక ప్రొవిజన్ని రిమూవ్ చేయడం జరిగింది ఫర్ రిఫ్లెక్టింగ్ ఎ నారో లీగల్ ఇంటర్ప్రిటేషన్. సో ఇది అవుట్డేటెడ్ అని చెప్తూ దాన్ని తీసేశారు. దాని వలన లీగల్ ఇంటర్ప్రిటేషన్ చాలా నారో అయింది, వైడ్గా లేదు. విస్తృతమైనటువంటి లీగల్ ఇంటర్వెన్షన్ లేకుండా, దాని ఇంటర్ప్రిటేషన్ లేకుండా ఆ ఆప్షన్నే తీసేశారు. మోరోవర్, అంతకు మించి those hoping for an upward revision of the 15,000 PF contribution ceiling are disappointed. అంతేకాకుండా ఎవరైతే ఒక అప్వర్డ్ రివిజన్ని ఆశిస్తూ ఉన్నారో, హోపింగ్ ఆశించుట, 15,000 PF కంట్రిబ్యూషన్ సీలింగ్ ఆర్ డిసప్పాయింటెడ్, వారందరూ చాలా నిరుత్సాహపడ్డారు. యాజ్ నో సచ్ ఇండికేషన్ హ్యాస్ బీన్ గివెన్ సో ఫార్. ఎందుకంటే అటువంటి ఇండికేషన్ ఏది ఇప్పటి వరకు ఇవ్వడం జరగలేదు. అంటే అప్వర్డ్ రివిజన్ అనేది లేదు. వస్తుంది అనుకున్నారు, రాకపోవడంతో నిరుత్సాహపడ్డారు. బోత్ ద వేజ్ సీలింగ్ అండ్ ద మినిమం పెన్షన్ ఆఫ్ 1,000 వర్ ఫిక్స్డ్ ఓవర్ 11 years ago. వేజ్ సీలింగ్ 15,000 కానీ సీలింగ్ అంటున్నాడు, దాన్నే మనం క్యాప్ అంటాం, దాన్నే మనం లిమిట్ అంటాం. అంతేకాదు, మినిమం పెన్షన్ ఆఫ్ 1,000 వర్ ఫిక్స్డ్ ఓవర్ 11 years ago. 11 సంవత్సరాలకు పూర్వమే ఆ యొక్క 1,000 మినిమం పెన్షన్ లేదా వేజ్ సీలింగ్ అనేది ఫిక్స్ అయి ఉన్నాయి. ద ఈపీఎఫ్ఓస్ ఓవరాల్ అప్రోచ్ సీమ్స్ టు బి ఎయిమ్డ్ ఎట్ రిడ్యూసింగ్ వాట్ అథారిటీస్ డిస్క్రైబ్ యాజ్ ద బర్డెన్ ఆఫ్ పెన్షన్ కమిట్మెంట్. ఈపీఎఫ్ఓ యొక్క ఓవరాల్ అప్రోచ్ చూసినట్లయితే సీమ్స్ టు బి ఇలా అనిపిస్తోంది, ఎయిమ్డ్ ఎట్ రిడ్యూసింగ్, తగ్గించాలని వారు ఏం చేశారు, దేన్ని తగ్గించుకుంటారట, బర్డెన్ ఆఫ్ పెన్షన్ కమిట్మెంట్. పెన్షన్ ఇస్తామనే కమిట్మెంట్ని తగ్గించుకోవడం కోసం, దాన్ని రిడ్యూస్ చేసుకోవడం కోసమే ఈపీఎఫ్ఓ ఓవరాల్ అప్రోచ్ కనపడుతూ ఉంది. విత్ గ్రేటర్ గవర్నమెంట్ ఫండింగ్, చాలా ఎక్కువగా ప్రభుత్వం యొక్క ఫండింగ్, and higher contributions from employers and willing employees, the EPFO can well meet pension challenges. తన బర్డెన్ తగ్గించుకుందామని అనుకుంటోంది, కానీ ప్రభుత్వం ఇస్తున్న ఫండింగ్ కానీ, ఎంప్లాయర్ కూడా ఇస్తున్న కాంట్రిబ్యూషన్ కానీ, విల్లింగ్ ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ చూసినప్పుడు ద ఈపీఎఫ్ఓ కెన్ వెల్ మీట్, ఖచ్చితంగా పెన్షన్ ఛాలెంజెస్ని అది మీట్ అవ్వగలదు, అది సాల్వ్ కూడా చేయగలదు. ఏ పాజిటివ్ మైండ్ సెట్ అలాంగ్ విత్ ఎంపతి, కన్సర్న్ ఉండాలి అన్నాడు. ఎంపతి ఉండాలి లేదా కన్సర్న్ ఉండాలి. ఫర్ పెన్షనర్స్, పెన్షనర్ల పట్ల ఒక కన్సర్న్ ఉండాలి, ఎంపతి ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ కాంట్రిబ్యూటర్స్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఈపీఎఫ్ఓ. ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ నుండి కానీ ఈపీఎఫ్ఓ నుండి కానీ ఏం కోరుకుంటున్నాం, వారి యొక్క ఎంపతి టువర్డ్స్ ఎంప్లాయీస్ అది ఉండాలి అని కోరుకుంటున్నాం. ఏ మోర్ చేంజ్ ఆఫ్ లాస్, రెగ్యులేషన్స్, mere change of, only change of laws, regulations and procedures will not deliver the result. ఇలా లాస్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని మార్చుకుంటే మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ రావు. డిజైర్డ్ బై క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ అండ్ లాక్స్ ఆఫ్ పెన్షనర్స్, కోట్ల కొద్దీ మెంబర్స్, లక్షలాది మంది పెన్షనర్లు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మనము డెలివర్ చేయలేము ఇలా చట్టాలను మార్చుకుంటూ పోయినట్లయితే. దిస్ ఈజ్ వాడు మాట్లాడుతున్నది ఈపీఎఫ్ఓలో వచ్చినటువంటి కొత్త ఈపీఎస్ స్కీమ్ గురించి ఈనాటి ఎడిటోరియల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎస్, టుడేస్ వొకాబులరీ, ద హిందూ వొకాబులరీ 17/3/2026. కమాన్, ట్రై చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే ఓకే, అదర్వైజ్ ఐఎమ్ హియర్, బట్ యాజ్ యూజువల్గా ట్రై చేయండి. ఆల్ అండ్ సండ్రీ ఎప్పుడైనా విన్నారా? ఐడియా ఉందా? మోస్ట్ ప్రాబబ్లీ ఇది మీకు తెలియచ్చు.
ఆల్ అండ్ సండ్రీ తెలియకపోయినా బెడ్ ఆఫ్ రోజెస్ తెలిసేమో అని అనుకుంటున్నా. ఇడియమ్స్ ఎంత కాదన్నా మిత్రమా మీరు ఈజీగా చేయగలరు. బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇది ఎప్పుడైనా విన్నారా? TEE, in the teeth of. And one more, up to mark ఉండాలి మీరు. up to mark చూడండి, all and sundry, bed of roses, by leaps and bounds, in the teeth of, up to mark. ఈ 5 ట్రై చేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి. అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇది ఎప్పుడైనా విన్నారా? అవుట్ ఆఫ్ క్వశ్చన్ నాన్నగారు ఎప్పుడైనా నో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్నారా? విత్ ఓపెన్ ఆర్మ్స్ రివిజన్ అనుకోండి, ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి. విత్ ఓపెన్ ఆర్మ్స్ ఇది ఎప్పుడు విన్నారు? A gala day. A gala day. A man of straw. ట్రై చేయండి. A gala day, a man of straw. ఒక పని చేయనా, నంబర్ ఇవ్వనా? 1 2 3 4 5 6 7 8 9. A man of straw. 10th one. ఈసారి మనం ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఎ మెయిడెన్ స్పీచ్. ఇవి టోటల్గా 10 ఉన్నాయి. ఈ 10 ట్రై చేస్తూ ఉండండి. 11th వన్లోకి వెళ్తున్నాను. crying need, crying need, bad need, crying need, bad need, not worth his salt, not worth his salt, true to salt, not worth his salt, true to salt. ఇంకొక రెండు చెప్దామా? only another 2. not worth his salt, true to salt. ఇక్కడ రాస్తా. in the arms of Morpheus, in the arms of Morpheus. And finally 15th one, come off with flying colors. Come off with flying colors. All the 15 completed. All the 15 completed. Now I start explaining one after one. Check whether your answers are correct or not. ఒకవేళ మీ ఆన్సర్స్ కరెక్ట్ కాకపోతే
నేర్చుకోండి, నోట్స్ అప్డేట్ చేయండి. లాస్ట్ వీక్ మీరు ఇలా ఒక 45 వర్డ్స్ తీసుకున్నారు, మరలా మీరు ఇప్పుడు ఈ వారం కూడా ఒక 45 వర్డ్స్ తీసుకుంటారు. కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆల్ అండ్ సండ్రీ, ఎవ్రీవన్, వితౌట్ ఎక్సెప్షన్, అందరూ రావచ్చు. వీరు వారు అని ఏం లేదు, ఎటువంటి రిజర్వేషన్ లేదు, అందరూ రావచ్చు. ఆల్ అండ్ సండ్రీ, అందరూ అర్హులే, అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆల్ అండ్ సండ్రీ, ఎవ్రీవన్, వితౌట్, ఆల్ అండ్ సండ్రీ, ఎవ్రీవన్, వితౌట్ ఎక్సెప్షన్. ఇందులో ఎవరికి ఎక్సెప్షన్ లేదు. తెలుసు కదా, లైఫ్ అనేది బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే కంఫర్టబుల్. అతని లైఫ్ ఒక బెడ్ ఆఫ్ రోజెస్ గా ఉంది అంటే చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. బై లీప్స్ అండ్ బౌండ్స్ అన్నాం. సో ర్యాపిడ్లీ గ్రోయింగ్, ర్యాపిడ్లీ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఇట్ ఈస్ డెవలపింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. చాలా వేగంగా, క్విక్లీ, స్విఫ్ట్లీ, ర్యాపిడ్లీ, క్విక్లీ, స్విఫ్ట్లీ, ఇన్ ద టీత్ ఆఫ్, ఇన్ ద ఫేస్ ఆఫ్, ఆ సందర్భంలో, ఇన్ ద టీత్ ఆఫ్ ఎలక్షన్ దే అనౌన్స్డ్ ప్రోగ్రామ్స్. ఆ సందర్భంలో, ఇన్ ద టీత్ ఆఫ్, మీరందరూ అప్ టు మార్క్ ఉండాలి. స్టాండర్డ్, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అప్ టు మార్క్, స్టాండర్డ్స్. నెక్స్ట్ వన్ ఏంటిది? అవుట్ ఆఫ్ క్వశ్చన్, జరిగే అవకాశమే లేదు. ఇంపాసిబుల్, out of question, impossible. All and sundry, everyone without exception, bed of roses, comfortable, by leaps and bounds, rapidly, swiftly, in the teeth of, ఆ సందర్భంలో, in the face of, అప్ టు మార్క్, స్టాండర్డ్, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి, జరిగే అవకాశం లేదు. ఇంపాసిబుల్, విత్ ఓపెన్ ఆర్మ్స్, వార్మ్ వెల్కమ్. ఎటువంటి కండిషన్స్ లేవు, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విత్ ఓపెన్ ఆర్మ్స్, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎ గాలా డే, హ్యాపీ డే, రిమార్కబుల్ డే, ఫెస్టివ్ డే, హ్యాపీ డే, రిమార్కబుల్ డే, ఫెస్టివ్ డే, సెలబ్రేటింగ్ డే. ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా, a man with no influence. ఈయనకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేవు, ఆడికి అంత సీన్ లేదు. ఎ మ్యాన్ విత్ నో ఇన్ఫ్లుయెన్స్, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా, మనోడికి అంత సీన్ లేదు. మెయిడెన్ స్పీచ్, ఫస్ట్ స్పీచ్, మొట్టమొదటి స్పీచ్ని ఏమంటారు? మెయిడెన్ స్పీచ్ అంటారు. అది అతని యొక్క మొదటి స్పీచ్. ఆల్ అండ్ సండ్రీ, ఎవ్రీవన్ వితౌట్ ఎక్సెప్షన్, బెడ్ ఆఫ్ రోజెస్, కంఫర్టబుల్, బై లీప్స్ అండ్ బౌండ్స్, ర్యాపిడ్లీ ఆర్ స్విఫ్ట్లీ, ఇన్ ద టీత్ ఆఫ్, ఇన్ ద ఫేస్ ఆఫ్, అప్ టు మార్క్, స్టాండర్డ్స్, అవుట్ ఆఫ్ క్వశ్చన్, impossible, with open arms, warm welcome, a gala day, happy day, a man of straw, a man with no influence, maiden speech, first speech. Crying need, very much needed, చాలా ఎక్కువ అవసరం, చాలా ఎక్కువ అవసరం. బ్యాడ్ నీడ్ అంటాం దాన్ని. క్రయింగ్ నీడ్, బ్యాడ్ నీడ్, వెరీ మచ్ నీడెడ్, చాలా ఎక్కువ అవసరం. సార్ ఉప్పు తిన్నా, సాంబార్ తిన్నా అంటారుగా. నాట్ వర్త్ హిజ్ సాల్ట్ అంటే నాట్ లాయల్, మనవాడు లాయల్ కాదు.
వాడు ఉప్పు తిన్నాడు కానీ అంత వర్త్ కాదు, దట్ ఈజ్ నాట్ లాయల్. మరి ట్రూ టు సాల్ట్ అంటే ఏమవుతుంది? లాయల్, ఫెయిత్ఫుల్. లాయల్గా ఫెయిత్ఫుల్గా ఉంటే దట్ ఈజ్ ట్రూ టు సాల్ట్. ట్రూ టు సాల్ట్ అంటే అర్థము లాయల్, ఫెయిత్ఫుల్, దట్ ఈస్ ట్రూ టు సాల్ట్. నాట్ వర్త్ హిజ్ సాల్ట్ అంటే నాట్ లాయల్. ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ మార్ఫియస్, ఇది ఒక రకంగా మత్తు అనుకోవచ్చు, స్లీపీ లేదా ఇంటాక్సికేటెడ్. నిద్ర వస్తుంది అంటే ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ మార్ఫియస్. మార్ఫియస్ ఈజ్ ద గ్రీక్ గాడ్ ఆఫ్ స్లీప్. మత్తుకి కానీ స్లీప్కి కానీ ఆయన ఒక గాడ్, కాబట్టి ఆయన ఏమంటాం? ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ మార్ఫియస్ ఉన్నాడంటే నిద్ర వస్తుంది అని అర్థం, స్లీపీగా ఉన్నాడు అని అర్థం. కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్, దట్ ఈజ్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్, కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే సక్సెస్ఫుల్గా బయటపడ్డాడు అని అర్థం. ఇవి ఈనాటి 15. మనం ఇంతకుముందు పిఎఫ్ గురించి ఒక ఎడిటోరియల్ నేర్చుకున్నాం. ఇప్పుడు చూద్దాం మరొకసారి. ఆల్ అండ్ సండ్రీ, ఎవ్రీవన్, అందరూ రావచ్చండి వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. బెడ్ ఆఫ్ రోజెస్, వెరీ కంఫర్టబుల్. బై లీప్స్ అండ్ బౌండ్స్, క్విక్లీ, ర్యాపిడ్లీ, స్విఫ్ట్లీ. సో ఇట్ ఈస్ డెవలపింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఇన్ ద టీత్ ఆఫ్, ఇన్ ద ఫేస్ ఆఫ్, ఇన్ ద టీత్ ఆఫ్ ఎలక్షన్, ఇన్ ద టీత్ ఆఫ్ ఎగ్జామినేషన్. అప్ టు మార్క్ ఉండాలండి మీరు. అప్ టు మార్క్ మీన్స్ స్టాండర్డ్స్. అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది జరిగే అవకాశం లేదు. విత్ ఓపెన్ ఆర్మ్స్, వామ్ వెల్కమ్. ఎ గాలా డే, హ్యాపీ డే. ఎ సెలబ్రేటింగ్ డే, ఫెస్టివ్ డే. ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా, ఆడికి అంత సీన్ లేదు, ఈ హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్. ఎ మెయిడెన్ స్పీచ్, దట్ ఈస్ ఈజ్ ఫస్ట్ స్పీచ్. క్రయింగ్ నీడ్, వెరీ మచ్ నీడెడ్, బ్యాడ్ నీడ్. నాట్ వర్త్ హిజ్ సాల్ట్, నాట్ లాయల్. ట్రూ టు సాల్ట్, లాయల్, ఫెయిత్ఫుల్. నమ్మకస్తుడు, అయ్యా మీ ఉప్పు తిన్నా, మీ సాంబార్ తిన్నా, ట్రూ టు సాల్ట్. దానికి అన్యాయం చేస్తే నాట్ వర్త్ హిజ్ సాల్ట్. ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ మార్ఫియస్, దట్ ఈజ్ స్లీపీ ఆర్ ఇంటాక్సికేటెడ్, మత్తులో కానీ నిద్రలో కానీ ఉండడం. కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్, వెరీ మచ్ సక్సెస్ఫుల్. దీస్ ఆర్ ద 15 idioms of the day. Thank you very much. I wish you a great day, happy day. I'll meet you again tomorrow morning. Thank you very much.